శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతయే నమః. శివాయ గురవే నమః. శ్రీ కామేశ్వరదేవాయ నమః. బీఆర్కే న్యూస్ ప్రేక్షకులకి శుభోదయ శుభాకాంక్షలు. నేను మీ సోమేశ్వర శర్మ. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞాన సంఘర్షణ మేరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేస్తాను. ఈ రాశి ఫలితాలు ఈ నెల 15వ తారీఖు నుండి 21వ తారీఖు వరకు వర్తిస్తాయి. ముందుగా గోచారం. మేషంలో శుక్రుడు, వృషభంలో రవి, మిథునంలో బుధ గురువులు, సింహంలో కుజకేతువులు, కుంభంలో రాహువు, మీనంలో శని, అలాగే చంద్రుడు మకర కుంభ మీన రాశుల్లో సంచారం. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈ వారం సానుకూల పరిస్థితులు గోచరిస్తోంది. రావాల్సిన పెండింగ్ బిల్స్ చేతికి వస్తాయి. లోన్ కోసం ప్రయత్నిస్తున్న వాళ్ళకి అయ్యో లోన్ రాలేదు అనే బాధపడుతున్న వారికి ఈ వారం లోన్ వచ్చే అవకాశం గోచరిస్తోంది. వివాహాది శుభకార్యాల విషయంలో తగు జాగ్రత్తలు తీసుకుంటారు. మంచి సంబంధం కుదురుతుంది. అలాగే వ్యాపార అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి లాభిస్తాయి. భాగ్యంలో గురువు బాగున్నారు. పంచమంలో రాహువు. ఈ భాగ్యాధిపతి గురువు, పంచమాధిపతి రాహు వీళ్ళకి అనుకూలంగా ఉన్నారు. అయితే ఎంత చేసినా ఏదో ఒక టెన్షన్ ఉంటుంది వీళ్ళకి. ఆరోగ్యరీత్యా ఏదైనా ఆందోళన అవుతుందేమో అన్న భయం ఉంటుంది వీళ్ళకి. ఆరోగ్యరీత్యా ఎటువంటి భయపడాల్సిన అవసరం లేదు. ఆరోగ్యపరంగా చక్కగా ఉంది. కాస్త అలసటగా ఉంటుంది. తగిన విశ్రాంతి తీసుకుంటే సరిపోతుంది. అలాగే ఆహారం కూడా తగిన ఆహారం తీసుకోవడం ఎంతో ముఖ్యం. మీరు సాధ్యమైనంత వరకు ఎక్కువ శ్రమిస్తారు. ఆ శ్రమలోనే మీరు ఆహారాన్ని మర్చిపోవడం, నిద్రాహారాలు పక్కన పెట్టి గట్టిగా శ్రమించడం కూడా ఒక అందుకు మీకు ఆరోగ్యపరంగా ఇబ్బందులు రావచ్చు. అటువంటి విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. వ్యాపారస్తులకు వ్యాపారపరంగా చక్కగా ఉంటుంది. వ్యాపార అభివృద్ధి బాగుంటుంది. మునుపటి 3-4 నెలల కంటే కూడా ఈ వారం నుంచి వీరికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి. వచ్చిన అవకాశాలను సద్వినియోగపరచుకోవడం చెప్పదగిన సూచన. గురువు అనుగ్రహం వల్ల మంచి ఫలితాలు గోచరిస్తోంది. అయితే లాభస్థానంలో కుజకేతువులు ఉన్నారు. అంటే ఖర్చు ఇలా రావడం, అలా ఖర్చు అయిపోవడం. సో వాటి విషయంలో జాగ్రత్త తీసుకోండి. వచ్చిన ధనాన్ని సేవింగ్స్ పెట్టుకోవడం, లేదా ఫిక్స్డ్ డిపాజిట్ చేయడం, లేదా బంగారు ఆభరణాలు కొనుక్కోవడం ఇటువంటివి చేయండి. షేర్ మార్కెట్ దూరంగా ఉండడం, ల్యాండ్ విషయంలో దూరంగా ఉండడం చెప్పదగిన సూచన. అలాగే అందరినీ నమ్మి మోసపోవడం కూడా ఉంటుంది. భాగస్వామ్య వ్యాపారాలు కంటే ఇండివిజువల్గా చేసుకునే వ్యాపారాలు వీళ్ళు కలిసి వస్తాయి. భాగస్వామ్య వ్యాపారాలు అంతగా చేయవలసి వస్తే అడ్మినిస్ట్రేషన్, ఫైనాన్స్ వరకు మీరు చూసుకోవడం చెప్పదగినది. లేకపోతే ధన నష్టం వచ్చే అవకాశం గోచరిస్తోంది. ఎవరికైనా డబ్బు ఇస్తే అది తిరిగి రావడం కూడా ఇబ్బందికరంగా ఉంటుంది. వాటి విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ రాష్ట్రంలో జన్మించిన విద్యార్థులకు చక్కగా ఉంది. మంచి ఉద్యోగం లభిస్తుంది. అలాగే మెడికల్ సీట్ కోసం ప్రయత్నిస్తున్న వారికి మంచి మెడికల్ సీట్ వస్తుంది. అలాగే ప్రభుత్వ పరంగా టీచర్స్ ఉద్యోగం ప్రయత్నం కావచ్చు, లేదా మరే ఏ ఇతరత ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వారికి సానుకూలమైన పరిస్థితులకు గోచరిస్తోంది. మంచి ఉద్యోగం లభించే దిశగా గోచారం నడుస్తోంది. కాబట్టి ఇటువంటి విషయ వ్యవహారాల్లో ఎటువంటి భయాందోళనకు గురి కాకుండా కష్టేఫల్ ఎండ్గా మీ కష్టం తగిన ప్రతిఫలం లభించే అవకాశం గోచరిస్తుంది. కాబట్టి ముందుకు వెళ్ళడం చెప్పదగిన సూచన. అలాగే విదేశాల్లో ఉన్న వారికి ఉద్యోగ ప్రయత్నాలు సానుకూలపడతాయి. అయితే చేతి దాకా వచ్చిన ఉద్యోగం చేజారిపోతుంది. వాటి విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. అలాగే ప్రేమ వ్యవహారాలకు సంబంధించిన విషయ వ్యవహారాలు ఆచితూచి వ్యవహరించడం చెప్పదగిన సూచన. అదేవిధంగా షేర్ మార్కెట్కి దూరంగా ఉండడం, ఈ చిరు వ్యాపారస్తులు హోటల్ మేనేజ్మెంట్, కాస్మెటిక్స్, బ్యూటీషియన్స్, డెంటిస్ట్కి, వైద్య వృత్తిలో ఉన్న గైనకాలజిస్టు వీళ్ళకి ఈ రంగాల వారికి ఈ వారం చక్కగా ఉందని చెప్పవచ్చు. రియల్ ఎస్టేట్ రంగం వారికి అంత అనుకూలంగా లేదు. కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు కూడా అంత అనుకూలంగా లేదు. వాటి విషయంలో కొంత జాగ్రత్త తీసుకోండి. ఈ రాశి వారికి ఏకాదశంలో కుజకేతువులు, 6వ శని ఈ ప్రభావంతో కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. ఫైనాన్స్ పరంగానే స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది వీరికి. ఇటువంటి విషయ వ్యవహారాల మీద అఘోర పాశుపత హోమం చేయించడం, అలాగే సోమవారం నాడు రుద్రాభిషేకం చేయించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 5, కలిసి వచ్చే రంగు గ్రే. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు బుధవారం కానీ శుక్రవారం అడిగిన వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తి.